హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది ఎపిసోడ్ 22. జయంతి భర్త అజయ్ అని తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయింది కావ్య. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ భరత్ ముందు బయటపడటం ఇష్టం లేక తనను తాను కష్టంగా కంట్రోల్ చేసుకుంటుంది. కానీ భరత్ మాత్రం తను ఇష్టపడిన అమ్మాయితో మొదటిసారి కూర్చొని సినిమా చూడటం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. శరణ్య కాసేపు సినిమా చూసి భరత్ ఒడిలోనే నిద్రపోయింది. కావ్యకి బాధతో కళ్ళ నిండా నీళ్లు వచ్చి ఆ నీళ్ల వలన ఎదురుగా ఉన్నది సరిగా కనిపించడం లేదు. కాసేపటికి భరత్ సినిమా బాగుంది కదా కావ్య, ఫుల్ కామెడీ అని నవ్వుతూ అన్నాడు. నాకు తలనొప్పిగా ఉంది బావా, ఇంటికి వెళ్దామా అని అడిగింది కావ్య. ఇంత సడన్గా తలనొప్పి ఏంటి? అయినా ఇంకాసేపు చూస్తే ఇంటర్వెల్ అవుతుంది, మళ్ళీ గంట అయితే సినిమా అయిపోతుంది. ఈ కాసేపు ఓపిక పట్టు వెళ్దాంలే, సినిమా చాలా బాగుంది అన్నాడు భరత్. వీడొకడు, వీడిది వీడికే కానీ యువతల వాళ్ళది ఏం అవసరం లేదు అని మనసులోనే విసుక్కుంది కావ్య. తమకి 2 వరుసల ముందు కూర్చున్న అజయ్, జయంతి ఇద్దరు కావ్యకి క్లియర్గా కనిపిస్తున్నారు. జయంతి భుజంపై చేయి వేసి కూర్చున్నాడు అజయ్. ఇద్దరు సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా కామెడీగా ఉండటంతో పడి పడి నవ్వుతున్నారు. అది చూస్తున్న కావ్య మదిలో సుడిగుండాలు తిప్పుతుంది. కాసేపటికి జయంతి భుజం చుట్టూ అజయ్ చేయి తీయడంతో ఈసారి అజయ్ భుజంపై పడుకొని సినిమా చూస్తుంది జయంతి. వాళ్ళని అలా చూస్తుంటే కావ్యకి ఇంకా మంటగా ఉంది. త్వరగా సినిమా అయిపోతే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంది. మరోవైపు పక్కన కూర్చొని గట్టిగా నవ్వుతున్న భరత్ను చూస్తుంటే చాలా కోపం వస్తుంది. కానీ ఇప్పుడు కోపం చూపించే పొజిషన్లో ఆమె లేదు. ఇప్పుడు తన జీవితం ఏంటి అని ఆమెకి బాధగా, భయంగా ఉంది. అజయ్ తన సర్వస్వం అనుకుంది. అతను పెళ్లి చేసుకుంటాడు అని తన శరీరాన్ని చాలాసార్లు అతనికి అప్పగించింది. అలాంటిది ఇలా అవుతుంది అని అస్సలు అనుకోలేదు కావ్య. సడన్గా ఆమె శరీరం ఆమెకే నచ్చడం లేదు. ఇదేనేమో బరి తెగించడం అంటే అని మనసులోనే ఏడుస్తూ మధ్య మధ్యలో అజయ్ని, జయంతిని చూస్తూ ఉంది. ఈలోపు సినిమాలో ఒక రొమాంటిక్ సీన్ వచ్చింది. ఆ సీన్కి తల తిప్పి కావ్య వైపు చూశాడు భరత్. కావ్య మాత్రం ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ ఉంది. కాసేపటికి ఇంటర్వెల్ అయింది. కావ్య కూల్ డ్రింక్స్, సమోసా తీసుకొస్తాను, శరీరం తీసుకో అని చెప్పాడు భరత్. నాకేం తినాలని లేదు బావా, కావాలంటే నువ్వు తినేసిరా అని నీరసంగా అంది కావ్య. ఏంటి కావ్య, మరీ ఎక్కువగా ఉందా తలనొప్పి? పోనీ వెళ్ళిపోదామా అన్నాడు భరత్. హా బావా, చాలా నీరసంగా ఉంది బావా, వెళ్దాం అని లేచింది కావ్య. ఆమెకి అంత ఇబ్బందిగా ఉంటే భరత్కి కూడా ఇంకా సినిమా చూడాలనిపించలేదు. ఇద్దరూ లేచి బయటికి వస్తుంటే అప్పుడే అజయ్, జయంతి ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకొని కూల్ డ్రింక్స్ తెచ్చుకోవడానికి బయటికి వస్తున్నారు. కావ్య వాళ్ళని చూసి కూడా మొహానికి చేయి అడ్డు పెట్టుకొని నడుస్తుంది. కానీ ఈలోగా జయంతి కావ్యని వెనక నుంచి చూసి, అరే కావ్య వాళ్ళు కూడా వచ్చినట్లున్నారే అని పైకే అన్నది. కావ్య పేరు భార్య నోటి నుంచి వినగానే షాక్ తగిలినట్లు ఆమె చేయి వదిలేశాడు అజయ్. వెంటనే జయంతి అతని చేయి పట్టుకొని కావ్య అని పిలిచింది. ఆ పిలుపు కావ్య వినిపించుకోలేదు. కానీ భరత్ ఆగాడు. కావ్య ఆగకపోయేసరికి ఆమె చేయి పట్టుకొని ఆపి, జయంతి గారు పిలుస్తున్నారు కావ్య, ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోదాం అన్నాడు భరత్. ఇంతలో అజయ్, నువ్వు వెళ్ళి మాట్లాడు, నేను డ్రింక్స్ తీసుకొని వస్తాను, సినిమా లేట్ అవుతుంది అని కంగారుని కప్పిపుచ్చుకుంటూ జయంతితో చెప్పాడు. ఏం పర్లేదు, వెళ్దాం రండి అని అజయ్ని లాక్కొని వచ్చింది జయంతి. కేవలం 2 మీటర్ల దూరం అవ్వడంతో అజయ్కి తప్పించుకోవడానికి ఇంకా కుదరలేదు. దేవుడా, అయిపోయాను. ఇప్పుడు కావ్య రచ్చరచ్చ చేస్తుందో ఏమో, పరువు పోతుంది, పరువుతో పాటు జయంతి కూడా పోతుంది. ఈ కావ్య కనుక గొడవ చేస్తే ఏం చేయాలా అని అప్పటికప్పుడు ప్లాన్స్ వేస్తున్నాడు అజయ్. ఇంతలో కావ్యకి, భరత్కి ఎదురుగా వచ్చి నిల్చున్నారు అజయ్, జయంతి. భరత్ శరణ్యని ఎత్తుకొని ఉంటే కావ్య అతని పక్కనే నిల్చొని ఉంది. ఏంటి కావ్య, పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్తున్నావు అని నవ్వుతూనే అడిగింది జయంతి. అప్పటికి అజయ్ మొహానికి చేయడ్డు పెట్టుకుంటూ అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. కావ్య వైపు అసలు చూడటం లేదు. అదేం లేదక్క, కాస్త తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్తున్నాను, అందుకే మీ మాట నాకు వినిపించలేదు అని చెప్పింది కావ్య. అయ్యో అవునా, ఇంకో గంట అయితే సినిమా అయిపోయేది కదా, ఉండకపోయారా, మూవీ చాలా బాగుంది అంది జయంతి. తను మరీ తట్టుకోలేకపోతుందండి, అందుకే వెళ్తున్నాము అని చెప్పాడు భరత్. ఓ సరేలే, వెళ్ళండి అన్నది జయంతి. కావ్య భరత్ కదలబోయేసరికి, ఒక్క నిమిషం కావ్య అంది జయంతి. దాంతో వాళ్ళు మళ్ళీ ఆగారు. అది చూసి ఏ గోళ లేకుండా వెళ్తున్న వాళ్ళని ఆపింది.
దీనికి ఏం పని లేదు అని మనసులోనే తల కొట్టుకున్నాడు అజయ్. అప్పుడు జయంతి తన భర్త అజయ్ చేయి పట్టుకొని లాగుతూ, ఇదిగో ఈయనే అజయ్, నా హస్బెండ్, ఇక్కడే డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు అని చెప్పి పరిచయం చేసింది. వెంటనే కావ్య అజయ్ వైపు తీక్షణంగా చూసి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టింది. తన కావ్య అని మన పక్కింట్లో ఉండే భరత్కి రిలేటివ్ అని అజయ్తో చెప్పింది జయంతి. హో అని దొంగ చూపులు చూస్తూ మెల్లగా నవ్వాడు అజయ్. ఇంతలో భరత్, మీరు కానివ్వండి, సినిమా లేట్ అవుతుంది, మేము ఎలాగో వెళ్ళిపోతాం కదా అన్నాడు. సరే సరే, రేపు కలుద్దాం కావ్య అన్నది జయంతి. సరే అక్క అని కావ్య మరోమారు కోపంగా అజయ్ వైపు చూసి భరత్ వెంట నడిచింది. కావ్య సైలెంట్గా వెళ్ళిపోవడంతో అమ్మయ్య, ఏ గోలా లేకుండా వెళ్ళిపోయింది అని ఊపిరి పీల్చుకున్న అజయ్ ఆ తర్వాత సమోసా కూల్ డ్రింక్స్తో హ్యాపీగా భార్యతో కలిసి సినిమా ఎంజాయ్ చేశాడు. ఏంటి కావ్య, ఏమైంది, ఎందుకు అలా డిస్టర్బ్గా ఉన్నావు అని ఇంటికి వచ్చే దారిలో అడిగాడు భరత్. ఆమె వెంటనే భరత్ భుజంపై తలపెట్టి, ఎక్కువగా చదవటం వల్ల తలనొప్పిగా ఉంది బావా, అంతే అని చెప్పింది. అలా కావ్య తన భుజంపై వాడటంతో భరత్కి హ్యాపీగా అనిపించింది. ఆ ఆనందంతో ఆమెను జాగ్రత్తగా అపురూపంగా ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అప్పటికే చాలా చీకటి పడిపోవడంతో, బావా నాకు ఆకలిగా లేదు, వంట చేసే ఓపిక కూడా లేదు, కాస్త ఫ్రూట్స్ అన్నా లేదంటే ఏమైనా తిను, లేదా బయటికి వెళ్ళి ఏమైనా టిఫిన్ చేసినా నేను పడుకుంటాను అని బెడ్పై శరణ్య పక్కనే వాలుతూ చెప్పింది కావ్య. సరే కావ్య అన్నాడు భరత్. అతను ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్ మార్చుకొని టిఫిన్ చేయడానికని తలుపుల దగ్గరగా వేసి బయటికి వెళ్ళాడు. భరత్ అటు వెళ్ళగానే లేచిన కావ్య అప్పటిదాకా అదిమి పెట్టిన ఏడుపును బయటికి పంపిస్తూ బిగ్గరగా ఏడ్చింది. అజయ్ గుర్తొస్తుంటేనే ఆమెకి పిచ్చెక్కిపోతుంది. అతన్ని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది, లేదా తనని తాను అంతం చేసుకోవాలి అనిపిస్తుంది. ఆమె మైండ్ మీద ఆమెకి కంట్రోల్ కోల్పోతుంది. దాంతో ఎలాగైనా తన మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి అనుకున్న కావ్య వెంటనే తన బుక్స్లో ఉన్న తనకు అలవాటైన అడల్ట్ బుక్స్ తీసి చదవటం మొదలుపెట్టింది. కాసేపటికి ఆ బుక్స్ చదువుతూ విపరీతమైన ఉద్రేకానికి గురయ్యి డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి కంటే దారుణంగా తయారైంది కావ్య. మైండ్ డైవర్ట్ చేసుకోవాలని ఈ బుక్స్ పట్టుకుంటే ఇప్పుడు మైండ్తో పాటు ఆమె శరీరం కూడా పట్టు తప్పుతుంది. ఒకసారి ఫ్రెష్ అయి వస్తే ఈ చికాకంతా పోతుంది అనుకొని తలారా స్నానం చేసి ఆ తడి బట్టల్లోనే ఇంట్లోకి వచ్చింది కావ్య. కానీ చన్నీటి స్నానం తర్వాత కూడా తలలో ఏమాత్రం ఉద్వేగం పోలేదు. అజయ్ మీద కోపం కట్టలు తెంచుకొని వస్తుంది, కానీ అదే సమయంలో అతనితో గడిపిన క్షణాలు ఆమెను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మగతోడు కావాలి అని శరీరం గోల పెడుతుంది. ఇప్పుడు ఆమె ఉన్న స్ట్రెస్లో నరాలు తెగిపోయినా ఆశ్చర్యం లేదు. ఆ ఆవేశంలోనే డ్రెస్ మార్చుకోవడానికి ఒంటిపై ఉన్న ఓణి తీసి పక్కకి వేసింది. ఇక జాకెట్ హుక్స్ కూడా మెల్లగా తీస్తూ ఉండగా సడన్గా తలుపులు తీసుకొని ఇంట్లోకి వచ్చాడు భరత్. ఆ శబ్దానికి ఒక్కసారిగా వెనక్కి తిరిగింది కావ్య. లోపలికి వచ్చిన భరత్ ఆమెను అలా చూస్తూ షాక్తో నిలబడిపోయారు. కావ్య శరీరాన్ని చేతులతో కప్పుకొని ప్రయత్నం కూడా చేయకుండా అలానే అతన్ని చూస్తూ ఉంది. ప్రస్తుతం ఆమెకి మగాడి పొందు కావాలి. అది అజయ్ అయితే ఏంటి, భరత్ అయితే ఏంటి, ఇంకెవరైనా అయితే ఏంటి, అతను వయసులో ఉన్న మగాడు కాబట్టి సహజంగానే ఆడదాన్ని చూస్తే ఆగలేకపోయాడు. దాంతో ఇద్దరు ఎప్పుడు ఒకరి దగ్గరికి ఒకరు వచ్చారో, ఎప్పుడు ఒకరినొకరు హత్తుకున్నారో, ఎప్పుడు ఒకరిలో ఒకరు కలిసిపోయారో తెలియదు. కటిక నేలే వాళ్ళ శృంగారానికి పట్టుపరుపైంది. అతని స్పర్శ ఆమెలోని కనపడని ప్రదేశాల్లో అగ్గి రాజేస్తుంటే ఆమె తన శరీరాన్ని అతనికి అనువుగా మలుస్తుంది. ఇద్దరూ తెల్లవార్లు యుద్ధం చేసి అలసిపోయి నాగుల వలె ఒకరిని ఒకరు పెనవేసుకొని అలానే నేలపై నిద్రపోయారు. తెల్లవారింది, అయినా వాళ్ళకి మెలకు రాలేదు. కాసేపటికి మంచపై ఉన్న శరణ్య లేచింది. తనకి ఎవరూ కనిపించకపోవడంతో మెల్లగా ఏడుపు రాగం అందుకుంది. ఆ ఏడుపు భరత్ చెవిన పడటంతో మెల్లగా కళ్ళు మసక కళ్ళతో తల తిప్పి చూశాడు. అప్పుడే శరణ్య మంచం దిగడానికి ప్రయత్నం చేస్తుంది. దాంతో తను కింద పడుతుందేమోనని తనను పట్టుకోవడానికి వెంటనే పైకి లేవబోయాడు భరత్. కానీ తన మీద ఏదో బరువుగా ఉన్నట్లు అనిపించడంతో తనను తాను చూసుకున్నాడు. తన ఎదపై ఆదమర్చి నిద్రపోతున్న కావ్య ఇద్దరిపై దుప్పటి ఉంది. వెంటనే దుప్పటి తీయబోయాడు, కానీ ఇద్దరి శరీరాలు ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్నాయి. దాంతో భరత్కి రాత్రి తమ మధ్య జరిగిన శృంగార యుద్ధం గుర్తొచ్చి అతని మొహంపై అంతులేని సిగ్గు వచ్చి చేరింది. మెల్లగా కావ్య, కావ్య, లే కావ్య అని ఆమెను లేపాడు భరత్.
కావ్య మత్తుగా కళ్ళు తెరిచింది. ఎదురుగా భరత్ ఉండటం చూసి దిగ్గున లేచి కూర్చుంది. వెంటనే ఆమె శరీరంపై బట్టలు లేవని గ్రహించి తనపై ఉన్న దుప్పటిని చుట్టూ చుట్టుకుంది. భరత్ కూడా స్పీడ్గా లేచి షార్ట్ వేసుకుని శరణ్యని ఎత్తుకున్నాడు. అసలు ఏమైంది ఏంటనేది కావ్యకి అర్థం కాక అయోమయంగా అనిపించడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. అతి కష్టం మీద రాత్రి తమ మధ్య జరిగింది మొత్తం ఆమె కళ్ళ ముందు మెదిలింది. వెంటనే తన తలను గోడకేసుకుని కొట్టుకోవాలి అనిపించింది. అప్రయత్నంగా ఆమె కళ్ళ నుండి నీళ్లు జలజల రాలుతున్నాయి. శరణ్యని ఎత్తుకొని వంటగదిలోకి వెళ్ళి తనకి మంచినీళ్ళు తాగించి ఇంటి వెనక్కి వెళ్ళిపోయాడు భరత్. కావ్య లేచి కూర్చొని ఏడుస్తూ ఆ ఏడుపు మధ్య వెక్కిలి పెడుతుంది. కాసేపు శరణ్యని ఊరుకోబెట్టిన భరత్కి కావ్య వెక్కిలి వినిపించడంతో షాక్ అయి ఇంట్లోకి వడివడిగా వచ్చాడు. అక్కడ కావ్య ఏడుస్తూ కనిపించడంతో ఏంటి కావ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు భరత్. వెంటనే కావ్య కోపంగా భరత్ కేసి చూసింది. ఆ చూపుకి భరత్ వణికిపోయాడు. ఏమైందంటావేంటి బావా, ఏం జరిగిందో నీకు తెలియదా? నా జీవితం సర్వనాశనం అయిపోయింది అని ఏడుస్తూ అన్నది కావ్య. కానీ నిజానికి రాత్రే జరిగిన దాంట్లో భరత్ తప్పు ఎంతైతే ఉందో కావ్య తప్పు కూడా అంతే ఉంది. కానీ అతను ఆ మాట అనలేకపోయాడు. కావ్యకి కూడా తెలుసు తన తప్పు ఎంత ఉందో భరత్ తప్పు అంతే ఉందని. అయినా సరే భరత్ని దోషం చేయాలి అనుకున్న ఆమె మైండ్లో అప్పటికప్పుడు ఒక ప్లాన్ రూపుదిద్దుకుంది. ఇప్పటి వరకు అజయ్తో జీవితం అనుకుంది. కానీ అతనికి పెళ్ళయింది అని తెలియడంతో అది ఎలాగో దారి తప్పింది. కాబట్టి ఇప్పుడు భరత్ని కూడా వదులుకుంటే ఆ భానుమూర్తి ఏ పిచ్చోడ్నో తీసుకొచ్చి తనకి కట్టబెడతాడు. దానికి బదులు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న భరత్ అయితేనే మంచిది అని అనుకుంది. అందుకే ఏడుస్తూ ఈ తప్పును భరత్ మీదకి తోస్తే ఖచ్చితంగా భరత్ పెళ్లి చేసుకుంటాను అని మాటిస్తాడు. కాబట్టి అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంది కావ్య. ఇంతలో భరత్ శరణ్యని ఒడిలో కూర్చోబెట్టుకొని కావ్య పక్కన కూర్చుంటూ, చూడు కావ్య, జరిగింది ఏదైతే ఉందో అది ఇద్దరి ఇష్టం పైన జరిగింది. అండ్ నీకు తెలుసు నువ్వంటే నాకు చాలా ఇష్టమని. నేను కూడా నీకు ఇష్టమనే అనుకుంటున్నాను. నీ ఎగ్జామ్స్ అయిపోగానే మనం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ నువ్వు ఏడవకు అన్నాడు భరత్. తను కోరుకునే మాట ఇంత త్వరగా అతని నోటి నుంచి వస్తుంది అనుకోలేదు కావ్య. అందుకే అతని వైపు అనుమానంగా చూస్తూ, నిజంగా పెళ్లి చేసుకుంటావా బావా అని అమాయకంగా అడిగింది. ఖచ్చితంగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు భరత్. కావ్య వెంటనే భరత్ని హత్తుకుంది. భరత్ ఆమె చుట్టూ చేయి వేసి తలపై ముద్దు పెట్టాడు. వాళ్ళిద్దరిని నవ్వుతూ చూసింది భరత్ ఒడిలో ఉన్న శరణ్య. ఇద్దరూ ఒక ఒప్పందం మీదకి వచ్చాక ఆ రోజు భరత్ ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. ఇద్దరూ మరొకసారి ఒకరికి కావాల్సిన విధంగా ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ రోజంతా ఇద్దరికి చాలా జాలీగా గడిచిపోయింది. అజయ్ వెళ్ళిన బాధ కొన్ని గంటలు మాత్రమే ఉంది. వెంటనే అతన్ని మర్చిపోయి భరత్ని మనసులో నింపేసుకుంది. మరి ఇది ఎన్ని రోజులో చూడాలి. మరోవైపు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భానుమూర్తికి కాఫీ అందించింది కమల. బాబుని ఆడిస్తూ అక్కడే కూర్చుంది. పనంతా నీ మీద వదిలేసి ఇది హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉందా? నువ్వెందుకు చేస్తున్నావమ్మా? నువ్వు పిల్లాన్ని చూసుకుంటే అది చేస్తుంది కదా అన్నాడు భానుమూర్తి. ఆ మాటకి కమలకి కోపంగా, దానికి మాత్రం ఖాళీ ఎక్కడిదిరా? నీ ఆఫీస్ ఫైల్స్ అన్నీ దానికే ఇస్తున్నావు. బాలింతైనా కాస్త కూడా విశ్రాంతి లేదు, ఏం లేదు. కనీసం 2-3 నెలలైనా రెస్ట్ ఉండాలి కదా. మళ్ళీ తర్వాత ఉద్యోగం అని ఉద్యోగానికి పోవాలి అని అతన్ని వాయించింది కమల. దాంతో భానుమూర్తి ఇంకేం మాట్లాడలేదు. చిన్నాడికి నెల వెళ్ళింది. 41వ రోజు బారసాలు చేయాలి. ఆ ఏర్పాట్ల సంగతి ఏమైనా చూసావా అని అడిగింది కమల. హా అమ్మా, నా కొడుకు గురించి నాకు తెలీదా? ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడాను. మరో వారం రోజుల్లో ఫిక్స్ చేశాను. తమ్ముడికి ఫోన్ కూడా చేశాను. నువ్వు మహా వెళ్ళి కావలసినవి కొనుక్కొని రండి అని అన్నాడు భానుమూర్తి. సరే కానీ శరణ్యలా కాకుండా వీడికైనా కాస్త మంచిగా ఫంక్షన్ చేద్దాం అని తన మనసులో మాట బయట పెడుతూ అంది కమల. ఖచ్చితంగా చేద్దామమ్మా, వాడు మన ఇంటి వారసుడు. వాడికి కాకుండా ఇంకెవరికి చేస్తాను అని అన్నాడు భానుమూర్తి. అతని మాటకి మహా పేలవంగా నవ్వుకుంది. ఇంతలో కమల, నీ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పావు, మరి నీ ఇంట్లో ఉన్న నీ భార్యకి చెప్పాలని నీకు తెలియదా అని అడిగింది. చెబితే అదేం చేస్తుంది, ఆ సమయానికి అక్కడ కూర్చోవటం తప్ప అని వెటకారంగా అన్నాడు భానుమూర్తి. ఆ మాటకి మహాకి విరక్తితో కూడిన నవ్వు వచ్చింది. కానీ ఆమె గొంతు ఎప్పుడో మూగబోయింది. అయినా కమల ఊరుకోకుండా, భాను, ఇంకెప్పుడు నా ముందు మహాన్ తక్కువ చేసి మాట్లాడకు. నువ్వు ఎంతైతే కష్టపడి ఈ ఇంటికి పనిచేస్తున్నావో నీ భార్య కూడా అంతే కష్టపడుతుంది అని కోపంగా చెప్పి పిల్లాన్ని ఎత్తుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. అత్తగారు
తన తల్లయ్యి తనకి వత్తాసుగా మాట్లాడుతుంటే మహాకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ భానుమూర్తి మాత్రం మహా వైపు చూసి పళ్ళు నూరాడు. కానీ అతని కోపాన్ని పట్టించుకోకుండా కాసేపటికి ఏవండి మరో 4 రోజుల్లో కావ్యకి ఎగ్జామ్స్ ఉన్నాయి అని గుర్తు చేసింది. ఏ నాకు తెలియదు అనుకుంటున్నావా? 2 రోజులు అయ్యాక వెళ్ళి తీసుకుని వస్తాను. వచ్చాక అదే హాల్ టికెట్ తెచ్చుకుంటుంది అన్నాడు భానుమూర్తి. సరే అండి అంది మహా. మరొక మాట అన్నాడు భానుమూర్తి. ఏంటి అన్నట్లు అతని వైపు చూసింది మహా. కావ్యకి ఎగ్జామ్స్ అయిపోగానే కావ్యకి భరత్కి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అని చెప్పాడు భానుమూర్తి. అది విన్న మహా షాక్ అవుతూ అదేంటి వాళ్ళిద్దరూ ఒప్పుకోవాలి కదా అని అడిగింది. ఇందులో వాళ్ళు ఒప్పుకోవడానికి ఏం లేదు. భరత్ని నేనే చదివించాను, నేనే చూసుకున్నా. ఇక కావ్య జీవితం ఇప్పుడు మనమే డిసైడ్ చేసేది. ఇద్దరూ ఖచ్చితంగా నా మాట కాదు అనరు. నువ్వు మధ్యలో ఏ పుల్లా పెట్టకు చాలు అని కోపంగా అన్నాడు భానుమూర్తి. అది కరెక్ట్ అనిపించలేదు మహాకి. అయినా జరిగేది చూడటం తప్ప తను ఏమీ చేయలేదు. అందుకే అత్తయ్య గారికి ఒక మాట చెప్పండి అన్నది మహా. వాళ్ళతో మాట్లాడాక చెప్తాను. ఈలోపు నువ్వు అమ్మ దగ్గర ఊదకు వెటకారంగా అన్నాడు భానుమూర్తి. మహా ఏం మాట్లాడకుండా లేచి వంటగదిలోకి వెళ్ళింది. కానీ మహాకి భానుమూర్తికి తెలియని విషయం ఏమిటంటే అప్పటికే వాళ్ళ మాటలు విన్నది కమల. అయితే కావ్యని పెళ్లి చేసుకోడు అని ఆమెకి భరత్ మీద నమ్మకం ఉంది. కన్న తల్లి కదా, ఆ మాత్రం నమ్మకం ఉండటం సహజం. కానీ విశ్వామిత్రుడు అంతటి వాడిని వశం చేసుకుంది మేనక. అలాంటిది అందమైన కావ్య ముందు భరత్ ఎంత? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.